ప్రచారాల్లో భాగంగా ప్రస్తుతం మనము ధర్మారావుపేట గ్రామంలో అయితే ఉన్నాము. సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు వల్లే శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ మీరు మొదటగా గెలవంగానే ఇక్కడ చేసే పని ఏంటి? నా పేరు వల్లే శ్రీనివాసు. కాంగ్రెస్ పార్టీ దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో, మా ఖానాపూర్ మండల పార్టీ ఆశీస్సులతో మరియు మా ధర్మారావుపేట గ్రామ పార్టీ ఆశీస్సులతో నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మా ధర్మారావుపేటలో చాలా సమస్యలు ఉన్నాయి. మాకు పోడు భూముల సమస్యలు ఉన్నాయి. అలాగే పోడు భూములతో పాటు మా గ్రామం మారుమూల ప్రాంతం అయిపోయింది. ఇక్కడ నుండి రవాణా సౌకర్యం బయటికి లేక ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది. మా విలేజ్లో సమస్యలు ఎందుకంటే పక్కన ఉన్న విలేజ్లో మా హైవే పక్కన ₹1,00,00,000 ఎకరం పోతున్నాయి భూములకు. అదే మా 20 సంవత్సరాల కింద ఏ రేట్ అయితే పలుకుతున్నాయో ఇప్పుడు కూడా అదే రేటు పలుకుతున్నాయి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మాకు జాతీయ రహదారి లేకపోవడం, మా గ్రామం నుండి బయటికి దారి లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులకు మేము గురవుతున్నాం. పెద్దలు మాధవరెడ్డి గారి దృష్టికి మేము తీసుకువెళ్ళినాము. సారు ఆయన ఆశీస్సులతో ఇక్కడ నుండి డబల్ రోడ్డు వేసుకొని గూడూరు మీదుగా అటు కేసముద్రం, నెక్కొండ, మహబాదు వెళ్ళడానికి రహదారి నిర్మించుకుంటాం. దాంతోపాటు అలాగే మాకు మాది రైతాంగ కుటుంబాలు, మా ధర్మారావుపేట గ్రామం అంటే రైతాంగ కుటుంబాలు కాబట్టి ఈ రైతాంగ కుటుంబాలకు నీళ్ళ సౌకర్యం ఇబ్బందిగా ఉన్నది. అంటే మన పాకాల వాగు నుండి మాకు ధర్మారావుపేటకు రావాలంటే చివరాయ కట్టు అవడం వల్ల నీళ్లు రావడానికి ఇబ్బంది అవుతుంది. దానికోసం గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్ళగా ఆయన సార్ మాకు మాటిచ్చారు, ఖచ్చితంగా పాకాల వాగు నుండి మాకు మేరలని మాకు ఒకటి మార్కింగ్ ఉంటుంది మా పొలిమేర. ఆ మేరల కాడికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైప్ లైన్ ద్వారా 24 అవర్స్ నీళ్లు పోసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మా సారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ పనులు మేము చేసుకుంటాం ఖచ్చితంగా. దీంతోపాటు మా గ్రామంలో ఇప్పుడు మాకు మా సారు గెలవగానే 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్లో 35 లక్షల సీసీ రోడ్లు ఎస్సీ కాలనీకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. ఇది అయిపోగానే వర్కులు స్టార్ట్ చేస్తాం అది కూడా. దాంతోపాటు ఈజీఎస్లో 80 లక్షల వరకు సీసీ రోడ్లు గ్రామంలో మారుమూల ఒక ఇంటికి కూడా దారి ఉండి సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇంటి ఉన్న కాడికి కూడా మేము సీసీ రోడ్డు పోసి ఖచ్చితంగా మా విలేజ్లో సీసీ రోడ్డు అనేదే లేకుండా ఖచ్చితంగా సీసీ రోడ్లు పోపిస్తాము. వాటితో పాటు సైడ్ డ్రైనేజీలు, వాటితో పాటు మౌలిక వసతులు చాలా కొంతమంది పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, టాయిలెట్స్ లేకుండా ఉన్నారు. అట్లాంటి వారికి కూడా ఖచ్చితంగా ప్రతి పేదవారిని గుర్తించి పార్టీలకు అతీతంగా మా పార్టీ అనేది లేకుండా మా గ్రామ ప్రజలే కాబట్టి అందరికీ నిరుపేదలు అనుకుంటే వాళ్ళకి ఈ వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా పేదలు అనుకుంటూ ఎవరు కట్టుకున్నా కూడా ఇందిరమ్మ ఇల్లు మొన్న 35 ఇల్లు ఇచ్చినాము. ఆల్రెడీ కంప్లీట్ దశలో ఉన్నవి అవి. వాటితో పాటు మళ్ళీ ఇప్పుడు 2వ విడతలో మళ్ళీ 35 ఇల్లు మళ్ళీ పంపించడం జరిగింది. దీంతోపాటు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మాకు కూడా మా వాటా కూడా మాకు ఇంకొక 50 వస్తాయని మేము ఆశిస్తున్నాము. దాంతోపాటు పేదవాళ్ళకు గుడిసె అనేది లేకుండా ధర్మారావుపేటలో ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం అన్ని స్లాపులే ధర్మారావుపేట విలేజ్కి వస్తే అన్ని స్లాపులే అవబడేటట్టుగా ఆ రకంగా మేము మా గ్రామాన్ని తీర్చిదిద్దుతాం. దాంతోపాటు మాకు ఎస్సీ కాలనీలో అప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఇచ్చిన పెంకుటిల్లే తప్ప గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది లేదు, తట్టడు మట్టి పోసింది కూడా లేదు. అందుకోసమని వాళ్ళను కూడా మోడల్ కాలనీగా చేసి మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా వాళ్ళను కూడా ప్రతి ఒక్కరికి నీడ ఉండే విధంగా మేమే స్లాబ్లలో పడుకుంటే సరిపోదు, నాతో పాటు మా గ్రామ ప్రజలందరూ స్లాబ్లలో పడుకోవాలనేది నా కోరిక. ఆ రకంగా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. దీంతోపాటు రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. ఇలా మా ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు నిరుపేదలు అనుకుంటులకు అర్హులు అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. ఇవాళ పక్షపాతంతో మాకు 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు పక్షపాతంతో మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితేనే ఏ స్కీమ్ కానీ వర్తిస్తుంది, ఏ స్కీమ్ రాదు అని చెప్పి కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టినారు. కానీ మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లే కానీ, రేషన్ కార్డులే కానీ, రైతు భరోసా కానీ, ఇలా రైతు రుణమాఫీ కానీ, ఇలా సన్న బియ్యమే కానీ మా స్కీములు ఎన్నో పెట్టినారు. ఇవన్నిటిని కూడా గ్యాస్ కానీ
ఇలా ప్రతి ఒక్క అక్క చెల్లె అమ్మ తల్లి అందరూ ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అందుకోసమని మేము ఏ పథకాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ మా ధర్మారావుపేట గ్రామాన్ని కూడా అభివృద్ధి ప్రదంలో మా పెద్దలు మాధవరెడ్డి గారి ఆశీస్సులతో మేము ముందుకెళ్తాం. మా విలేజ్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు గ్రామ ప్రజల్ని వెళ్ళి ఓటు అడిగినప్పుడు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి మద్దతు వస్తుంది? మాకు మంచి స్పందన ఉన్నది. ప్రజలందరూ మా వైపు మద్దతుగా ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. భారీ మెజార్టీ కాదు భారీ మెజార్టీతోని గెలిపిస్తారని ఇదంతా చూస్తుంటేనే నాకు ఒకసారి మీకే అర్థమై ఉంటుంది. దీంతోపాటు ప్రతి అక్క చెల్లి పనికి పోయిన కాడ కానీ ఎక్కడ కానీ ప్రతి అన్న తమ్ముడు అందరూ ప్రతి ఒక్కరూ సీనే గెలవాలి, సీనే ఉండాలి. సీన్ అయితేనే పనులు చేయగలుగుతాడు, ఓపికమంతుడు. సీన్ అయితే అవినీతి పరుడు కాదు. సీను ఎక్కడ డంపులు తెచ్చుకొని డబ్బులు ఎదజల్తలేడు. ఇలా ప్రత్యర్థి వ్యక్తికి మధ్య పోటీ లేదు. ఇక్కడ డబ్బుకున్న వ్యక్తికి మధ్య పోటీ ఉన్నది. ఆ డబ్బులు పుణ్యానికి వచ్చిన డబ్బులు అవి ఏర్పడతలేవు. కష్టపడి సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది. ఆ డబ్బు విలువ తెలియని వ్యక్తులు వెదజల్లుతాళ్ళు. ఇప్పటికే చికెన్ కవర్లు ఇస్తాళ్ళు, మందు సీసాలు పంపిస్తాళ్ళు. మద్యం ఏర్లై పారుతుంది ధర్మారావుపేటలో. ఇటువంటి అంటే గెలవలేక అడ్డమైన ప్రయోగాలు చేసి బయట ఉన్న ఓటర్స్కి ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంచడం వెదజల్లుతాళ్ళు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినప్పటికీ ఇవాళ ఖచ్చితంగా శ్రీరంగన ప్రజలందరూ ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇటు యూత్కి సంబంధించి వృద్ధులకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? యువకులు ఇలా మా ధర్మారావుపేటలో మేజర్గా యువకులు చాలామందే ఉన్నారు. యువకులు అందరికీ తెలుసు. మేము గెలిచేది ఉంటే మా ధర్మారావుపేట గ్రామంలో యూత్ ఇలా ఆర్మీ సెలక్షన్స్ కానీ పోలీసు రిక్రూట్మెంట్స్ కానీ పోవడానికి వారికి కూడా ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా నేను సహకరిస్తాను. దాదాపుగా ఎంత మెజారిటీతో మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? 500 పైచిలుగా మెజారిటీ ఇస్తారని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. సో మరి విన్నారు కదా, భారీ మెజారిటీతో గెలుస్తామంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయితే చెప్పడం జరుగుతుంది. సో మనతో పాటు 5వ వార్డు మెంబర్ అవుతున్నారు అనిల్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. మీకు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ధర్మారావుపేటలో మాత్రం క్యాడర్ కాంగ్రెస్ బాగానే ఉందండి. అత్యధిక మెజారిటీ తోటి పల్లెశ్రీని గారు సర్పంచ్ బరిలో ఉన్నారు. 100% సక్సెస్ఫుల్ అవుతారు. బాగానే ఇక్కడ ఓటు క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 100% ఉన్నది. మంచి మెజారిటీతో సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ. మీకే ఎందుకు ఓటేయాలి అసలు? ఇప్పుడు పైన ప్రభుత్వం ఉన్నది, కింద ప్రభుత్వం ఉన్నది. సన్న బియ్యం కానీ, ఇప్పుడు గ్యాస్ కానీ, కరెంటు కానీ, ఇప్పుడు రుణమాఫీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా గెలిచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి. అవి కూడా ఇప్పుడు ముందు హామీలు కూడా క్లియర్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారి దగ్గర వల్లశ్రీని గారి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఏ పని అయినా కానీ ఆల్మోస్ట్ ఇట్లా పోతే వెంటనే ఫోన్ల ద్వారా కూడా వల్లశ్రీని గారు పని చేయడానికి అవకాశం ఉంది. నేను ఆ వల్లశ్రీని గారితో 4-5 సార్లు పోయినా. అక్కడ ఏంది పరిస్థితి అని తెలుసుకుంటే ఇక్కడ పోకున్నా కానీ ఫోన్లతో ద్వారా కూడా పని చేపిస్తాడు.